సార్ చెప్పండి. ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్ ఎలా స్పందిస్తున్నారు ఇప్పుడు ఈ ఇష్యూ పైన? దయచేసి స్టూడెంట్స్ కూడా మేము నిన్ననే అప్పీల్ చేసామండి. ఇంతకుముందు వాస్తవంగా ఐటీ క్యాడర్ రాష్ట్ర అసోసియేషన్ తరఫున డీలర్స్తో మాట్లాడుతూ వచ్చాము. డీలర్స్ కూడా రాష్ట్ర గవర్నమెంట్ కానివ్వండి, కేంద్ర గవర్నమెంట్ కానివ్వండి, హాస్టల్స్ వ్యవస్థకు ఖచ్చితంగా గ్యాస్ సప్లై చేసే అవకాశం ఉంటుందనే భరోసా మాకు ఇస్తూ వచ్చారు. కానీ 2 డేస్ నుంచి మేము ఫోన్ చేసి కమర్షియల్ గ్యాస్ కోసం అడుగుతూ ఉంటే ఎక్కడ మాకు రావట్లేదు, గ్యాస్ మీకు సప్లై చేసే పరిస్థితి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. దానివల్ల గెస్ట్లకు కూడా అందరు కూడా అప్పీల్ చేసాం మేము. దయచేసి స్పందించండి, మాకు సహకరించండి, అందరం కలిస్తేనే ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. గ్యాస్ ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చపాతీ కానివ్వండి, దోశ కానివ్వండి, పూరి కానివ్వండి, ఆయిల్ ఫ్రై ఐటమ్స్ కానివ్వండి తగ్గించి పెట్టడం అనేది జరుగుతుంది. మిగతా కుకింగ్ ఐటమ్స్ పెడతాము అని చెప్పడం జరిగింది. ఇవాళ ఉన్న పరిస్థితి అంటే మిగతా కుకింగ్ ఐటమ్స్ పెట్టడానికి కూడా గ్యాస్ అనేది సప్లై చేసే పరిస్థితి అయితే అసలు జీరో, ఆపేశారు. మా హాస్టల్స్ వ్యవస్థ నిర్వహణకి గ్యాస్ అనేది ప్రాణవాయువు లాంటిది. ఆ ప్రాణమే లేకపోతే మేము నడిపే పరిస్థితి లేదు. ఇవాళ ఆల్టర్నేటివ్ మెథడ్స్కి వెళ్దామన్నా కానివ్వండి, చిన్న చిన్న బిల్డింగుల్లో పొయ్యిలు పెట్టి జరిపే పరిస్థితి లేదు. ఏదైనా బట్టి పెడదామన్నా ఓపెన్ ప్లేస్ లేదు. కామన్ కిచెన్కి వెళ్దామన్నా కానివ్వండి, అక్కడ ఒకటి గ్యాస్ తోటే వండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా దగ్గర ఉన్నటువంటి గెస్ట్లందరూ కూడా 50,000 లోపు శాలరీస్ ఉండే మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్. వాళ్ళు బయట మార్కెట్లోకి వెళ్ళి లేదా హోటల్స్లోకి వెళ్ళి తిండి కొనుక్కొని తినే పరిస్థితి లేదు. హ్యుమానిటీ గ్రౌండ్స్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా 10,000 పైచీలకు హాస్టల్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర 9 నుంచి 10 లక్షల మంది గెస్టులు ఇందులో ఉన్నారు. అందరూ కూడా మిడిల్ క్లాస్ లోబడి ఉన్నారు. మానవతా దృక్పథంతో సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, రాష్ట్ర గవర్నమెంట్ కానివ్వండి, సంబంధిత అధికారులు కానివ్వండి స్పందించి రోజుకొక గ్యాస్ సిలిండర్ తరపున రోజుకొక గ్యాస్ సిలిండర్ అయినా హాస్టల్కి సప్లై చేస్తే మాకున్న ఇండక్షన్ స్టవ్లో ఇంకోట ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అందరికీ ఫుడ్ని మేము అందించగలుగుతాము. ఆ రకంగా సహకరించమని అసోసియేషన్ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి. ఈ ప్రత్యేకమైనటువంటి క్రైసిస్ ఈ సందర్భంలో అధికార యంత్రాంగం స్పందించి కొంత మాకు వస్తున్న సమాచారం ఏంటంటే, మాకు సప్లై చేయాల్సిన గ్యాస్ సిలిండర్లు కూడా బ్లాక్లోకి వెళ్ళి 4,000, 3,000, 5,000కు అమ్ముతున్న సమాచారం మాకు వస్తూ ఉంది. అట్లా కాకుండా హోటల్స్ కానీ ఏదైనా మేబీ అట్లా కాకుండా హాస్టల్స్ రంగాన్ని ప్రయారిటీ రంగంగా భావించి గుర్తించి అధికారులు అట్లా బ్లాక్ మార్కెట్లో గ్యాస్ వెళ్లకుండా రోజుకొక సిలిండర్ అయినా మాకు సప్లై చేసేటట్టు తగు జాగ్రత్తలు తీసుకొని అధికార యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా డీలర్స్ అయితే నిన్న మేము అడిగినప్పుడు కూడా మీరు టెన్షన్ పడవద్దు, ఈరోజు మార్నింగ్ మీకు ఎన్ని కావాలన్నా పంపిస్తాము, ఎలాంటి ప్రాబ్లం లేదని మాట్లాడారు. ఈరోజు మార్నింగ్ నేను 10:13 అని కాల్ చేస్తే కూడా హాఫ్ అన్ అవర్లో మీకు సిలిండర్లు అందుబాటులో ఉంటాయి, పంపిస్తామని చెప్పారు. జస్ట్ 10:47 కల్లా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఇదే నడుస్తూ ఉంది. కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదనే సమాచారం మాకు ఇది లేదు. వాళ్ళు చెప్పడం బట్టి అయితే నిన్నైతే మీకు ఎట్టి పరిస్థితుల్లో పంపిస్తాము అన్నారు. మీరేం టెన్షన్ పడలేదు, పంపిస్తామన్నారు. మార్నింగ్ కల్లా అందరూ స్విచ్ ఆఫ్ కొన్నారు. నా దగ్గర 3 డీలర్ల నెంబర్లు ఉన్నాయి. 3 డీలర్లు కూడా స్విచ్ ఆఫ్ పెట్టారు. మార్నింగ్ కూడా ఇస్తాము ఇకుండా స్విచ్ ఆఫ్ పెట్టేసి ఇంకా వాళ్ళు ఏ ధోరణిలో ఉన్నారు అది మనకే అర్థం కావట్లేదు ప్రజెంట్ అయితే. అది బ్లాక్లో కొనింది ఇంకా ఈరోజైతే మార్నింగ్ లేక బ్లాక్లో కొని మరీ ఇచ్చేస్తున్నాము. ఇంకా అది ఇంకా ప్రూఫ్స్ కూడా కావాలంటే కూడా ఉన్నాయి. బ్లాక్లో ఉదయాన్నే కొన్నాను నేను. ఏది కాంట్రవర్ట్ చేయాలని కాదు మేడం, ఇది మా బాధ. ఒక సిలిండర్ మాకు రోజుకి ఒక కమర్షియల్ సిలిండర్ సప్లై చేస్తే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ద్వారా మేము అందరికీ ఫుడ్ పెడతాం. అదొక్కటే మా డిమాండ్. బ్లాక్లోకి వెళ్ళి అన్నెసెసరీ ఇష్యూస్ క్రియేట్ చేయకుండా మానవతా దృక్పథంతో అది డీలర్స్ అయినా ప్రభుత్వం అయినా స్పందించి రోజుకి ఒక సిలిండర్ మాకు ఇవ్వాలి. మీరు 5,000 ఇస్తే కొనుక్కోండి, 4,000 ఇస్తే కొనుక్కోండి అంటే మేము తీసుకునేది 200 మేడం రోజుకి. ఎక్కడి నుంచి తీసుకురాగలం? అందరూ ఆలోచించి దాన్ని స్పందించమని అడుగుతున్నాం. కాంట్రవర్సీతో మేమేమి ఇది కాదు. మేము దయచేసి పెద్ద మనసుతో మా బాధను అర్థం చేసుకోమంటున్నాం అంతే. దానికంటే వేరే కాంట్రవర్సీ అయితే ఏం లేదండి. సార్ చెప్పండి సార్. గ్యాస్ సిలిండర్స్ షార్టేజ్ అన్నట్టు చెప్తున్నారు. సో లిమిటెడ్ ఫుడ్ అన్నట్టు ఏర్పాట్లు చేస్తున్నారు హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్కి అన్నట్టు చెప్తున్నారు. ఏమంటారు? గ్యాస్ సప్లై అనేది పూర్తిగా అయిపోయిందండి. యాక్చువల్గా నిన్నటి వరకు మాకు సిలిండర్ అందినాయి. ఇప్పుడు మా దగ్గర ఉన్న సిలిండర్స్ ఇంకొక రోజు లేకపోతే 1.5 డే వస్తాయి. దాని తర్వాత గ్యాస్ పూర్తిగా ఆగిపోయినట్టే. ఈ గ్యాస్ ఏంటంటే మాది కమర్షియల్ కింద వేశారు. అది దురదృష్టకరం. ఎందుకంటే మా దగ్గర ఉన్న పిల్లలు బయట ఫ్లాట్లో ఉంటే వాళ్ళు రెసిడెన్షియల్ సిటిజన్స్ అవుతారు. మా దగ్గర ఉంటే కమర్షియల్ ఎట్లా అవుతుందో అర్థం కావట్లేదు. సో హాస్టల్లో ఉండే పిల్లగాళ్ళందరూ కూడా జాబ్ చేసుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, ఐటీ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ మేము సర్వీస్ ఇవ్వాలంటే గ్యాస్ తప్పనిసరి. కొన్ని రోజుల వరకు మేము ఆల్టర్నేటివ్ కుకింగ్ సిస్టమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ కుకింగ్ సిస్టమ్ ఎంతవరకు ఫీజిబుల్ అనేది ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఒక హోటల్కి వెళ్తే ఒక చిన్న ఐటెం ఆర్డర్ ఇస్తారు, ఒక ప్లేట్ ఆర్డర్ ఇస్తారు.
కానీ ఇక్కడ సిచ్యువేషన్ అది కాదు. మేము రోటీలు చేయాలంటే కనీసం 400 రోటీలు చేయాలి 100 మందికి. ఓకే. అంత బల్క్ సిస్టమ్. ఆ బల్క్‌ని మేము వేరే కుకింగ్ సిస్టమ్ ద్వారా చేయలేము. ఓన్లీ కట్టెల పొయ్యి గానీ, ఇట్లాంటి వాటి మీదనే చేయగలుగుతాం. కట్టెల పొయ్యి మీద కూడా ఏం చేయగలుగుతాం మనం, రోటీలు లేకపోతే దోసలు ఇట్లాంటివి వేయలేము. అందుకని మేము ఏం చెప్పామంటే మెసేజ్ ఏమిచ్చామంటే గెస్ట్‌లకి, మేము ఫుడ్ ఇవ్వము అనట్లేదు. ఈ దోస ఇవి ఇవ్వలేము. ఆల్టర్‌నేటివ్ ఫుడ్ ఇస్తామని చెప్పి మాత్రమే మేము చెప్పామనమాట. అంటే వాటికి బదులుగా వేరే ఆరోగ్యకరమైన ఫుడ్ ఏదైనా ఇవ్వగలుగుతాము. లెస్ కన్జంప్షన్ ఉన్నటువంటి ఏదైనా గ్యాస్ కన్జంప్షన్ చేసే ఫుడ్ ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. అయితే ఫుడ్ ఆపడం అనేది జరగదు. గెస్ట్‌లందరూ మేము ఆల్టర్‌నేటివ్ ఫుడ్‌కైనా సిస్టమ్స్ అయినా తీసుకొని ఫుడ్ సప్లై చేయడం చేస్తాం. కానీ ఆల్టర్‌నేటివ్స్ మీద ఎక్కువ రోజులు కొనసాగించలేము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ దీన్ని తక్షణమే ఎమర్జెన్సీ కింద చూసి హాస్టల్స్‌కి రోజుకి ఒక్క సిలిండర్ వేసినా కూడా మేము బెటర్‌గా సర్వ్ చేయగలుగుతాం అని చెప్పేసి మేము డీలర్స్‌తో మాట్లాడామండి. డీలర్స్ కూడా మా తరపున కేంద్ర పెట్రోలియం శాఖ మినిస్టర్‌తో మాట్లాడినట్టు మాకు చెప్పారు. హాస్టల్స్ కూడా కన్సిడర్ చేయండి. హాస్టల్స్ కూడా కమర్షియల్ సిలిండర్స్ ఇవ్వాల్సొస్తది. చాలా పెద్ద బిజినెస్. చాలామంది హాస్టల్స్‌లో ఉంటున్నారని చెప్పారంట. కానీ వాళ్ళకేమి అట్లాంటి ఇండెంట్ ఏమి రాలేదని చెప్పారు. దురదృష్టవశాత్తు ఏందంటే ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాక్‌లో కూడా వెళ్ళిపోతుందని మా మిత్రులు చెప్తున్నారు. మీరు 4000 ఇవ్వండి, మేము సిలిండర్ ఇస్తామని చెప్పేసి అంటున్నారంట. 2300 సిలిండర్‌ని 4000 ఇస్తాం. లేకపోతే హోటలోళ్ళు తీసుకుంటున్నారు, లేకపోతే వేరే వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి తెలుస్తుంది మనకి. ఇది కూడా అరికట్టాలి. లేదంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయండి. ఆతిథ్య రంగంలో దాదాపు 11,000 హాస్టల్స్ మన జంట నగరాల్లో ఉన్నాయండి. ఇందులో 10 లక్షల మంది ఓ అతిథులు ఉన్నారు. ఈ మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఉందో అవి మా ఎల్‌పీజీ గ్యాస్ సప్లై సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుంది. గత 2 రోజులుగా డీలర్స్ ఫోన్ చేస్తుంటే ఎవరో మాకు స్పందించడం లేదు. మా దగ్గర రాబోయే 2 రోజులకి సరిపడగా గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 రోజుల తర్వాత పరిస్థితి ఏంటని తలుచుకుంటే ఆందోళనకరంగా ఉంది. అయినప్పటికీ కూడా గెస్ట్‌లకి మేము ఆల్టర్‌నేటివ్ మెథడ్స్‌లో ఎలక్ట్రిక్ స్టవ్‌లు గానీ, ఇండక్షన్ గానీ పెట్టుకుంటున్నాం. కానీ అవి ఇంత హ్యూజ్ క్వాంటిటీ మీద ఆల్టర్‌నేటివ్‌గా ఉపయోగం పడదు. ఈ ఏదైతే ఉందో దీన్ని అత్యవసర పరిస్థితి మాది ఎసెన్షియల్ సర్వీస్ కాబట్టి, ఈ భోజనం ఏదైతే ఉందో ఈ వసతి అన్నది ఎసెన్షియల్ సర్వీస్ కాబట్టి, ఆల్టర్‌నేటివ్ డెలివరీ మెకానిజమ్స్ ఏదైనా ఏర్పాటు చేసి గవర్నమెంట్ తక్షణమే స్పందించి మాకు ఆల్టర్‌నేటివ్ డెలివరీ మెకానిజంని ద్వారా మాకు గ్యాస్‌ని అందించాలని మీ మీడియా ద్వారా అధికారులకి ఎవరైతే అథారిటీస్ ఉన్నారో వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతానికైతే పరిస్థితి మేము అదుపులోనే ఉందండి. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మా దగ్గర రాబోయే 2 రోజుల వరకు నిల్వలున్నాయి. ఇప్పటికే వారికి ఎడ్యుకేట్ చేయడం కోసం ఒక మెసేజ్‌నైతే మేము సోషల్ మీడియాలో ప్లేరింగ్ అవుతుంది విపరీతంగా. బెంగుళూరు, ఢిల్లీ, కోయంబత్తూర్ ఇలాంటి అసలు ఐటీ రంగం ఎక్కువ ఉన్న మెట్రో సిటీస్‌లో గానీ, వేరే ద్వితీయ శ్రేణి నగరాల్లో గానీ ఇప్పటికే మేము పెట్టిన మెసేజ్‌లు అవేర్‌నెస్ చేస్తున్నాయని జనాల్లో అనుకుంటున్నాం.